కశ్యపపుత్ర, హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవల చేత గాని నిర్జీవల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకానికి సామ్రాట్ అవ్వాలి, అఖండ శక్తివంతుడు అవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. తదాస్తు. నేనే భగవంతుడిని. తిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురుల జాతి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సాధ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకుని రమ్మన్నారు. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించేది తండ్రి. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ నా శత్రువులా స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణం వేడుకోండి. ఆ పిరిగి పన్న విష్ణువుని నేను శరణం వేడుకోవాలా? మీ చిన్నాన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరదస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను